ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ దేవకినైనా వదిలిపెడతానేమో కాని నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు దేవకి మేడంని వదిలిపెట్టే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నీకు టైం దగ్గర పడింది. రోజులు లెక్క పెట్టుకో. ఆ రోజు గోడౌన్లో పెట్టిన బాంబు ఇంట్లో పెట్టుంటే నీ టైం ఆ రోజుతోనే ముగిసిపోయిండేది. నీతో మాట్లాడడం అనవసరం. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. ఏంటి మేడం, ఆ రాధ మీతో నన్ను చూస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా వదిలేయకుండా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారేంటి? ఏం చేయను? ఆ రాధని చూస్తే చాలు కోపం లావాల పొంగుకొస్తుంది. దాన్ని మెల్లగా బయటికి పంపాలి గాని గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది మేడం? ఒక్కసారి నా చేతులకి అధికారం రానివ్వండి, అప్పుడు చూసుకుంటాను. అవును, రాధ అంత హడావిడిగా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తుంది మేడం? ఏమో, ఎక్కడికి పోతుందో ఎవరికి తెలుసు. మనం కలిసిన కాఫీ షాప్ వైపే వెళ్తోంది కదా. కొంపదీసి నేను మిమ్మల్ని కలవడానికి కాఫీ షాప్కి వస్తున్న సంగతి తెలిసి నన్ను ఫాలో చేస్తూ రాలేదు కదా? ఇంకా డౌట్ వచ్చినట్టు లేదు. వచ్చుంటే నన్ను చూడగానే కార్లో నీకోసం వెతుకుండేది కదా. ఏదేవైనా రాధ చాలా డేంజర్. దాన్ని ఎంత తొందరగా బయటికి పంపిస్తే మనం అంత సేఫ్. పద వెళ్దాం. వెళ్ళిపోయినట్టుంది. స్కూటర్ ఆగిపోవటం ఒక ప్రాబ్లం అయితే బ్రహ్మరమ్మతో గొడవ పడటం వల్ల ఆలస్యమైంది. టైంకి వచ్చుంటే సత్య బండారం బయటపడిపోయిండేది. మేడం రండి మేడం, కూర్చోండి మేడం. వేరే అమ్మాయి కోసం చూస్తున్నా. గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. డ్రెస్ కలర్ని బట్టి ఎలా చెప్పండి మేడం? ఒక నిమిషం. ఈ అమ్మాయి వచ్చింది కదా, అదిగో ఆ టేబుల్ దగ్గర కూర్చుంది. ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిపోయారు. సరిగ్గా చూడు, ఈ అమ్మాయి కదా? ఈ అమ్మాయి మేడం, నాకు చాలా బాగా గుర్తుంది. తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొక ఆవిడ ఉంది మేడం. ఇద్దరు కలిసి కోక్ తాగి వెళ్ళిపోయారు. అవునా? ఆమె ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఫోటో ఏదైనా ఉంటే చూపించండి, ఆవిడ కాదో చెప్తాను. ఫోటో ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? ఆవిడెవరో తెలియకే కదా ఈ పరుగులో. అవును, ఎవరు వచ్చి వెళ్లారో సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, ఒకసారి చూపిస్తారా? అవి లేవు మేడం. అదేంటి, ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ పనిచేయడం లేదు మేడం. పబ్లిక్ ప్లేస్ లో సీసీ కెమెరాలు పని చేయకపోతే ఎలా? చూసుకోవాలి కదా. అదంతా మా మేనేజ్మెంట్ చూసుకుంటుంది మేడం, నాకేం సంబంధం ఉండదు. దయచేసి ఇక్కడ గొడవ చేయదు మేడం, ప్లీజ్. కొంచెంలో మిస్ అయింది. ఎంత పనిచేసావు బ్రహ్మరంబ. ప్రతి పనిలోనూ ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉన్నావు. అయినా నిన్ననే లాభం. సత్య టైం బాగున్నట్టుంది, అందుకే అంత ఈజీగా ఏది బయటపడటం లేదు. కానీ వదిలిపెట్టను. నిజస్వరూపం ఏంటో బయటపెట్టి బయటికి పంపిస్తాను.
పొద్దున్ననగా బయటికి వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు చూడు. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో ఏంటో. ఇంటికి రాని చెప్తా. భర్తని బాధ పెట్టిన భార్య సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. నీ భర్తని దైవంలా చూసుకోవాలి. నీ రాత మారిపోయి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. అయ్యో, ఇంతలోనే ఎలా మర్చిపోయాను. ఇక నుంచి ఆయన తిట్టకూడదు, కొట్టకూడదు. ప్రేమగా చూసుకోవాలి. ఎక్కడున్నారో ఏంటో. నా కోసమే ఎదురు చూస్తున్నావా? ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదులే కానీ. ఏంటండి ఆ మాటలు? ఓ మాటలు కావా? ఈ రోజు డైరెక్ట్ గా చేతలేనా? ఇదిగో మరి ఇంత ఓపెన్ ప్లేస్ ఎందుకులే గాని, మన అగ్రిమెంట్ ప్రకారం రూమ్ లోకి వెళ్ళకూడదు గాని. అబ్బా మీరు ఊరుకోండి. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? పాపం ఎండన పడొచ్చారు. ఏమన్నా తాగారో లేదో. ఉండండి, చల్లని మజ్జిగ తీసుకొస్తాను. ఏంటి నాకే? మీకేనండి. ఎందుకు అలా అడుగుతున్నారు? రండి రండి, అలసిపోయి ఉంటారు. రండి కూర్చోండి. అబ్బా కూర్చోండి. ఉండండి, చల్లని మజ్జిగ తీసుకొస్తాను. మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇక నుంచి కొట్టడం కాదు కదా, చిన్న మాట కూడా అందు. ఏంటిలా మొహంలో మొహం పెట్టి మరీ చూస్తుంది? ఏంటి మాధవి? ఈ బొట్టేంటండి? బొట్ట? అవునండి, అచ్చం ఇలాంటి బొట్టే. ఇంతకు ముందు ఎక్కడో చూశానే. అమ్మని జంగమాయి గెటప్ వేసుకున్నప్పుడు పెట్టుకున్న బొట్టు అలాగే ఉండిపోయినట్టుంది. పొరపాటును గుర్తుపట్టిందో నా పని అంతే. ఈ బొట్ట ఇందాక వస్తూ వస్తూ గుడికి వెళ్ళానులే, అక్కడ పెట్టుకున్న బొట్టు. మీరు గుడికి కూడా వెళతారా? ఎందుకన్నా ప్రతిరోజు గుడికి వెళ్ళి నువ్వు బాగుండాలని, మనకి ఆస్తి అంతా రావాలని దేవుని మొక్కుకుని వస్తాను తెలుసా? అవునా? మరి నాకెప్పుడు చెప్పలేదే? ఎక్కడ చెప్పనిస్తావు? వచ్చి రాగానే తిట్లతో మొదలు పెడతావు. గుడికి వెళ్ళిన సంగతి మర్చిపోతా. కొట్టడం మొదలు పెడతావు. కోరుకున్న కోరికలు మర్చిపోతా. కోరుకున్న వాడే మర్చిపోయాక ఇక నేను మాత్రం గుర్తుపెట్టుకుని ఏం లాభం అని ఆ దేవుడు కూడా మర్చిపోతున్నట్టున్నాడు. అందుకే మన కోరికలు తీరట్లేదు, కష్టాలు గట్టెక్కట్లేదు. పాపిష్టిదాన్ని, నేను పాపిష్టిదానండి. మీ మనసేంటో తెలుసుకోకుండా ఎన్నో మాటలు అన్నాను, ఎన్నోసార్లు చేయి చేసుకున్నాను. నన్ను క్షమించండి. అంత మాట ఎందుకులే మాధవి? లేదండి, అన్నింటికీ నేనే కారణం. దేవుళ్ళ చూసుకోవాల్సిన భర్తని కష్టపెట్టాను. ఇక దేవుడు మనల్ని ఎందుకు సుఖ పెట్టిస్తాడు? తప్పు చేశానండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అనను. మిమ్మల్ని బంగారంలో చూసుకుంటాను. ఉండండి, మజ్జిగ తీసుకొస్తాను. అంటే అందులో నిమ్మరసం కూడా కలుపుతావేమోనని. అలాగేనండి, అల్లం కూడా కలిపి తీసుకొస్తాను. ఈ ఆలోచన ముందే వస్తే ఎంత బాగుండేది. పోన్లే, ఇప్పటికైనా పోయిందే ఉంది. ఇక నుంచి నాకు తిరుగులేదు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. కొంచెంలో మిస్ అయింది. స్కూటీ ట్రబుల్ ఇవ్వకున్నా, కాఫీ షాప్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నా
సత్య వెనుక ఉన్నది ఎవరో తెలిసిపోయిండేది. కానీ ఈసారి మాత్రం వదిలేది లేదు. ఎలాగైనా సరే ఫాలో అయి పట్టుకుంటా. బాగానే ఉందండి, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలి, తప్పదు. యాండి అయ్యో ఏంటా సౌండ్? అయ్యో యాండి అయ్యో అయ్యో ఏమైందిరా? ఏం లేదు దేవకి. నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఆ పూల కుండి నువ్వే కింద పడేసావా? అమ్మా, రాధను ఎందుకు అంటావు? రాధే గనక లేకపోయి ఉంటే ఆ ఫ్లవర్ వాస్తో పాటు నేను కూడా కింద పడి ఉండేవాడిని. అయ్యో మీకేం కాలేదు కదా? చెప్పాను కదా, రాధే గనక లేకపోయి ఉంటే పైనుంచి కిందకి దొర్లుతూ వచ్చుండేవాడిని. అదే జరుగుంటే ఏమై ఉండేదో డాక్టర్ చెప్పినప్పుడు విన్నావు కదా. నువ్వు అసలు ఆ రూమ్ నుంచి బయటికి ఎందుకు వచ్చావురా? డాక్టర్ జాగ్రత్తగా ఉండమన్నారు కదా. ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదమ్మా. అలాగే కళ్ళు తిరిగి కాల్ స్లిప్ అయిపోయి కంట్రోల్ తప్పిపోయింది. ఇంకా కింద పడిపోతాను అనుకున్నాను. కానీ అప్పుడు రాధ దేవతలా వచ్చి పట్టుకుంది. దీన్ని ఇంటికి దూరం చేయాలని నేను చూస్తూ ఉంటే మళ్ళీ మార్కులు కొట్టేస్తుందేంటి? అయినా ఇప్పటి వరకు బయటే ఉంది కదా, ఇంతలో ఎప్పుడు ఇంటికి వచ్చేసింది? ఎప్పుడు నాన్నని కాపాడేసింది? ఛే! అమ్మ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ రాధకి పడిపోయేలా ఉంది. అసలు రాధ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే నాకిలా అయ్యిందని అందరూ రాధని ఎన్నో మాటలు అన్నారు కదా. తనతో మాట్లాడడం మానేశారు కదా. రాధ కావాలని అలా చేసుంటే ఇప్పుడు నన్నెందుకు కాపాడుతుంది? పొరపాటును కాలు జారి నాతో పాటు తను కింద పడుంటే దెబ్బలు తగులుండేవి కదా. తను ఎప్పుడు ఏం చేసినా ఈ ఇంటి మేలు కోరి చేస్తుంది. మీకెందుకు ఈ విషయం అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. థ్యాంక్స్ రాధా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? ఇది నా బాధ్యత. నాలాంటి ఒక వ్యక్తిని నమ్మి ఆదరించారు, ఆశ్రయించారు. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసినా క్షమిస్తున్నారు. మీకోసం ఏం చేసినా తక్కువే. లేదు లేరా, ఇన్నాళ్ళు కోపం తెప్పించే పనులు ఎన్ని చేసినా ఈ రోజు మాత్రం నా కొడుకుని కాపాడి మంచి పని చేశాం. అమ్మో, ఈ ముసల్ది కూడా పార్టీ మార్చేస్తున్నట్టుందేంటి? ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. కానీ మనమేంటో అర్థమయ్యే రోజు ఒకటొస్తుందమ్మా. అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. జరిగిందంతా ఓ పీడకలనుకుని మర్చిపో. లేదు సార్, నేనెవరిని తప్పు పట్టడం లేదు. మిమ్మల్ని అలా చూస్తే నా మీద ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరికో ఎందుకు నాకే నా మీద కోపం వచ్చింది. ఇంకొక్కసారి టాబ్లెట్స్ చూసుకుని ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు కదా అని ఎన్నోసార్లు నన్ను నేను తిట్టుకున్నా. కానీ ఒక్కటి మాత్రం నమ్మాను సార్, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. అదంతా నీ మంచితనం రాధా. నీ మంచితనం ఎప్పుడూ నిన్ను, నీతో వాళ్ళున్న వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. పదండి,
రారా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఈ ఇంట్లో రాధ ఉనికికే సమాధి కడదాం అనుకుంటే ఒకే ఒక్క దెబ్బతో నా ఆలోచనలు మొత్తాన్ని కూల్చేసింది. భ్రమరంబ చెప్పింది నిజమే. ఈ రాధ సామాన్యమైంది కాదు. అవకాశాల్ని దీనికి అనుకూలంగా మలుచుకుంటుందా, లేక అవకాశాలే దీనికి అనుకూలంగా మారిపోతాయో తెలియదు గాని ఇది ఏమనుకుంటే అది చేస్తుంది. రాధని బయటకు పంపడం అంత ఈజీ కాదు. మనోహర్, మనోహర్, మనోహర్ ఎక్కడున్నాడు? టైంకి కనిపించడు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అరే, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేద్దాం. మళ్ళీ కట్ చేశాడు. అంత బిజీగా ఏం వెలుగబెడుతున్నాడు? నా కాల్ కట్ చేస్తాడా? రాని చెప్తా. ఏంటంత బిజీ నువ్వు? నా కాల్ కట్ చేస్తావా? ఎందుకు కట్ చేసావు? గేట్ దగ్గర ఉన్నా, లోపలికి వచ్చాక మాట్లాడొచ్చు కదా అని కట్ చేశాను. ఏ గేట్ దగ్గర ఉంటే కాల్ లిఫ్ట్ చేయకూడదా? అక్కడ సిగ్నల్స్ రావా? అసలు ఎందుకు ఫోన్ చేసింది? విషయం ఏంటి అని తెలుసుకోవాలని లేదా నీకు? అయ్యో, ఎలాగో వచ్చేస్తున్నాను కదా అని లిఫ్ట్ చేయలేదు. అయినా కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంత అర్జెంట్ విషయం ఏముంది? మేడం నాకు థ్యాంక్స్ చెప్పారు. అయితే మేడం నీతో మాట్లాడారా? మాట్లాడకుండా థ్యాంక్స్ ఎలా చెప్తారు? ఈ సంతోషం షేర్ చేసుకుందామంటే నువ్వు ఫోన్ తీయలేదు. ఇక నాకు ఇంకెవరున్నారు చెప్పు? కాస్త సంతోషం షేర్ చేసుకోవటానికి కూడా నువ్వు అందుబాటులో లేకపోతే ఎలా? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈసారి కాల్ లిఫ్ట్ చేస్తానులే. అయినా నీ మంచి మనసుకు అంతా మంచిగా జరుగుతుంది. మేడం నిన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను కదా, నువ్వే ఊరికే టెన్షన్ పడిపోయావు. మేడం మాట్లాడకుండా ఉంటే టెన్షన్గా ఉండదా మరి? వేరే ఎవరైనా అయ్యుంటే నిన్ను పట్టించుకునేదాన్నే కాదు. కానీ మేడం మనోహర్, ఈ ఇంటికొచ్చిన మొదట్లో అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాం కదా, మోసం చేస్తున్నామేమోనన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. కానీ వచ్చిన కొద్ది రోజులకే మేడం చూపించిన ప్రేమకి నాకు తెలియకుండానే ఈ ఇంట్లో ఒక మనిషినైపోయాను. ఇది నా కుటుంబం అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఇంటికి నాకు ఏదో తెలియని రుణానుబంధం ఉందనిపిస్తోంది. కుటుంబమే నన్ను దోషిగా చూస్తుంటే నాకు బాధగా ఉండదా? అమ్మే కోపంతో దూరం పెడుతుంటే నేను తట్టుకోగలనా? నన్ను చూసి కూడా చూడనట్టు పట్టించుకోకుండా వెళ్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించేది. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాక పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. ఆ సంతోషం నీ మొహంలో కనిపిస్తోంది రాధా. అవును, మేడం ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? అదా, సార్ మెట్ల మీద నుంచి కిందకి పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను. ఈసారి కింద పడుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఏంటి, సార్ మెట్ల మీద నుంచి పడబోయారా? ఎప్పుడు? సార్ ఏదో ఫోన్లో మాట్లాడుతూ కాల్ స్లిప్ అయి పడబోయారు. అదే టైంలో నేను ఇంట్లోకి వస్తున్నాను, అది చూసి పట్టుకున్నాను. సో సార్ ప్రాణం తీయాలనుకున్న అపవాదు ఆయన్ని కాపాడడంతో పోయిందన్నమాట. అందుకే ఏ విషయంలోనూ మనం తొందరపడకూడదు. మన తప్పు లేకపోతే దేవుడే మనకు ఒక అవకాశం ఇస్తాడు. అది సరే, నీ ఫోన్ ఒక్క క్షణం లిఫ్ట్ చేయకపోయేసరికి నువ్వు అంత సీరియస్ అయిపోయావు. అసలు నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నాకు కాల్ చేసావా? ఎప్పుడు? ఇందాకే. ఒకసారి ఫోన్ చూసుకో. ఫోన్
ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడో పడేసి ఉంటావు కదా అని ఇంటికి కాల్ చేస్తే ఇంట్లో కూడా లేవన్నారు. ఓ అదా, మేడం మాట్లాడారన్న సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. యాక్చువల్లీ అది చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? సత్య వెనక ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉందన్నాను కదా. ఉన్నారు మనోహర్. తర్వాత మళ్ళీ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని మనకు ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు. ఓకే మేడం. మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అమ్మా. నీ కూతురి మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? రాధా, గాయత్రిని కూడా మీతో తీసుకెళ్ళండి. నీ మీద నా ఆధిపత్యం. ఇక నుంచి నేనే నీ బాస్. నేనేంటో చూపిస్తా.